హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మెడ దగ్గర స్టిచ్ చేస్తున్నాను. నేను మెడపట్టి వేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని మెడ చుట్టూరు కూడా ముందుగా స్టిచ్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడ వరకు స్టిచ్ చేసుకొని మనం చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్లో కొంచెం మోడల్ అనేది కట్ చేశాను. మీకు రౌండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ తీసుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వెనక్కి తిప్పుకోవడానికి ఈక్వల్గా వస్తుంది. ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకొని ఈక్వల్గా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. అప్పుడు మెడపట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని స్టిచ్ చేసుకోండి. అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంది అనుకున్నట్లయితే మనకు తెలియదు కాబట్టి లైనింగ్ వైపు తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఒకసారి ఫోల్డింగ్స్ అవి రాకుండా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్స్ జాయింట్ చేసాక కానీ అలాగే సైడ్ జాయింట్స్ కానీ ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా సన్నగా ఉండేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి ఇది 4th డాట్ వేస్తున్నాను. మీరు నెక్ డిజైన్ చూడలేదు అనుకునే వాళ్ళు లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఇదే బ్లౌజ్కి పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు షేప్ పట్టి తీసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని పైన వేసుకొని స్టిచ్ చేసుకోండి. మీరు 3 చొప్పున కూడా తీసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే వెనక్కి తిప్పేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి షేప్ పట్టిని. మనకు షేప్ బెల్ట్ అనేది ఖర్చు కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇన్విజిబుల్ షేప్ పట్టి వేసుకోవచ్చు. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ బుక్ వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా ఉందో లేదో. 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, లేదా షేప్ దగ్గర కూడా కొంచెం వేసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది.
ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నాకు క్లాత్ సరిపోలేదు కాబట్టి బ్లౌజ్కి నేను లైనింగ్ వేసేస్తున్నాను తాళ్ళపట్టీకి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. అలాగే మిడిల్ లైన్ ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. నేను ఇదే బ్యాక్ పార్ట్కి పొట్లీ బటన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలనేది. తప్పకుండా చూడండి క్రొత్తగా చూసేవాళ్ళు. అలాగే హ్యాండ్స్ డిజైన్ కూడా నేను లాస్ట్ వీడియోస్లో చేసి చూపించాను. పుష్ప స్లీవ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. ఈ బ్లౌజ్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చూసుకోండి. హ్యాండ్స్ ఒకసారి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్ దగ్గర నుంచి వేసుకోవాలి. మీకు అలా రావడం లేదు అనుకునే వాళ్ళు మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు బాగా యూజ్ అవుతుంది, అమౌంట్ పే చేయొచ్చు అనుకునే వాళ్ళు సూపర్ థ్యాంక్స్ ఉంది కింద ఒకసారి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్స్ని అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోవాలి. మీకు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ అనేది చూసుకోండి. ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చూసుకోండి, లేదా మీకు కటింగ్లోనే చూపించాను మార్కింగ్స్ అనేది. ఆ మార్కింగ్స్ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చూసుకోండి. బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అలాగే కింద ఉక్సులు పట్టితోనే చూసుకోండి.
మీరు తాళ్ళ పట్టీతో చూసినట్టయితే లూజ్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి. కరెక్ట్గా పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర హ్యాండ్స్ దగ్గర కొంచెం వెడల్పు జాయింట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం వెడల్పులో మనం దగ్గర 3 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనం 3-4 లైన్స్ వేసుకోవచ్చు. అలాగే సైడ్ జాయింట్స్ దగ్గర మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. బ్లౌజ్ లూజ్ అనేది మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.